నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. పెరుగు అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే అందులో చక్కటి బ్యాక్టీరియా ఉంటుంది. అది మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసేసి అందులో ఉన్నటువంటి పోషకాలని మనకి ఈజీగా అబ్జర్వ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాక్టీరియాకి చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఉంది మన డైజెస్టివ్ సిస్టంలో. అందుకని ఎప్పుడు కూడా నేను గుడ్ బ్యాక్టీరియా అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా మన శరీరం పైన బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఈ బ్యాక్టీరియా మనల్ని చాలా విధాలుగా నియంత్రించుతూ ఉంటుంది. అఫ్కోర్స్ మనకి ఎంజైమ్స్, హార్మోన్స్ అవి ఎలా మనల్ని నియంత్రించుతూ ఉంటే బ్యాక్టీరియా కూడా మనల్ని నియంత్రించుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మన గుడ్ బ్యాక్టీరియాని ఫోకస్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే వైరస్లు కానీ వేరే అదర్ బ్యాక్టీరియా కానీ మన శరీరానికి చేరుకున్నాయనుకోండి, అవి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే ఫైట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ప్లస్ మన ఇమ్యూనిటీని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే గుమ్మడి మజ్జిగ పులుసు. గుమ్మడి మజ్జిగ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గుమ్మడికాయ ముక్కలు, పెరుగు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, పంచదార. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గుమ్మడికాయని మనం కుక్ చేసేసుకోవాలన్నమాట. గుమ్మడికాయని కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనము మజ్జిగ అందులో యాడ్ చేసేసుకుంటే మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. సో ఫస్ట్ మనం గుమ్మడికాయని కుక్ చేసేసుకుందాము. సో గుమ్మడికాయ ఇది నేను యాజ్ ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఈ తొక్క తీయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత కుక్ అయిపోయిన తర్వాత ఇది ఈజీగా తినడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు ముట్టుకున్నప్పుడు గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉంటుందో కుక్ అయిన వెంటనే ఇది చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇది కూడా మనకి కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ అనేది యాడ్ అవుతుంది. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుంటే గుమ్మడి ముక్కలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇందులో మనము అంటే ఫైనల్గా మనం కొంచెము తాలింపు చేసుకుంటాము. అయితే ఫస్ట్ ఇవన్నీ ఉడకబెట్టేయాలన్నమాట. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, సో వేరే కారం ఏమి ఉండదు కాబట్టి మనము పచ్చిమిర్చితోనే మనకి కారము వస్తుంది. ఇక్కడ గుమ్మడికాయ స్వీటిష్గా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ 2 ఎక్స్ట్రా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కానీ మీరు ఎక్కువ కారం అవసరం లేదు, ఆ స్వీట్నెస్ ఎంజాయ్ చేస్తాము అంటే కనుక కొంచెం తక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు, కొద్దిగా పసుపు, తర్వాత వాటర్. మంచి రెడ్ కలర్ యాడ్ చేద్దాము. ఇక్కడ చక్కగా ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ యాడ్ చేద్దాము. సో గుమ్మడికాయ ఈ ఎల్లో కలర్ అంటే పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఆ కలర్ ఎన్హాన్స్ అయింది అనుకోండి. కానీ ఒరిజినల్గా గుమ్మడికాయ మనకి ఆరెంజ్ కానీ ఎల్లో కలర్లో కానీ ఉంటుంది కదా, అందులో క్యారోటినాయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ క్యారోటినాయిడ్స్ స్పెషల్లీ బీటా క్యారోటిన్ ఉంటుంది. సో అదేంటంటే మనకి వైటమిన్ ఏ కింద మారుతుంది. సో మనకి కంటికి చాలా మంచిగా ఉపయోగపడేటువంటి పోషకాలు ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇది కూడా మిక్స్ చేసేసుకుని గుమ్మడికాయ ముక్క కుక్ అయ్యే వరకు మనము వెయిట్ చేద్దాం. సో చక్క అంటే సరిపడ్డ వాటరు, ఉప్పు, పసుపు యాడ్ చేసేసాము.
సో ఇది చక్కగా కుక్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ లోపల మనం ఏం చేద్దామంటే మజ్జిగని చక్కగా రెడీ చేసుకుందాము. సో పెరుగు ఫస్ట్ బ్లెండర్ జార్లో వేసేస్తున్నాను. 4 స్పూన్లు తీసుకుంటున్నాను, దానికి సరిపడ్డా. కొంచెం అంత షుగర్, జస్ట్ ఎన్హాన్సర్ లాగా అనమాట, టేస్ట్ ఎన్హాన్సర్ లాగా. కొద్దిగా ఉప్పు, ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు. ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. సో ఆ క్రీమీ కన్సిస్టెన్సీ రాగానే కొంచెం అంతా వాటర్ యాడ్ చేద్దాం. సో మజ్జిగ పులుసుకి కావాల్సిన మజ్జిగ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది కుక్ అవటానికి ఇంకా ఒక 10 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే గుమ్మడికాయ పూర్తిగా కుక్ అయిపోవాలి, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది. కుక్ అయిన వెంటనే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. వెయిట్ చేద్దాం, గుమ్మడికాయ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇది ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సో గుమ్మడికాయ చక్కగా ట్రాన్స్లూసెంట్గా అయిపోయింది కదా, ఒక లాంటి ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది. సో దీన్ని మనము తీసేయచ్చు. కావాలంటే కరెక్ట్గా కుక్ అయిందో లేదో అనేది ఒకసారి మనం ఇట్లాగా చాకు పెట్టి చూస్తే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది కదా, ఈజీగా అట్లా ఉంటుంది. సో చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఇది ఫస్ట్ స్లో చేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం అంతా మనకి చల్లారాలన్నమాట, కొంచెం ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉండించుకుందాము. ఈ లోపల మనము పోపు రెడీ చేసుకుందాం. కొంచెం అంత ఆయిల్, కొంచెం అంత ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. సో 2 వేగిన తర్వాత కొంచెం అంత పసుపు, ఇక్కడ ఆల్రెడీ మనం ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాం, కొంచెం అంత పసుపు ఆ ఫ్లేవర్ కోసం అనేసి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది కూడా చక్కగా హీట్ చల్లారుతుంది. ఇది కూడా కొంచెం చల్లారింది కదా, ఈ లోపల మనం దీంట్లో మజ్జిగ యాడ్ చేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ తీసుకుని చక్కగా ఇందులో మనము యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ తాలింపు దీనిపై నుంచి యాడ్ చేసేసుకుందాము. గుమ్మడి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ప్రతిరోజు పెరుగు తీసుకోవడం వల్ల మన ప్రేగులు కదలికలు సక్రమంగా ఉండేలాగా చేస్తాయి మరియు మన శరీర వృక్షజాలం మెరుగుపడుతుంది. మలబద్ధకము,
ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి మరియు హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు కూడా పెరుగు ప్రభావవంతంగా దూరం చేస్తుందని కనుగొనబడింది. పెరుగు జీర్ణాశయ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు మరియు క్యాన్సర్ వంటి సమస్యలకు వ్యతిరేకంగా సమర్థవంతంగా పోరాడుతుంది. పెరుగులో యాంటీ కార్సినోజెనిక్ గుణాలు ఉన్నాయి. పెద్ద ప్రేగు, మూత్రాశయ మరియు రొమ్ము క్యాన్సర్ నుండి మన శరీరాన్ని ఇవి రక్షిస్తాయి. చూసారు కదండి, గుమ్మడి మజ్జిగ పులుసు ఒక యూనిక్ రెసిపీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం రెగ్యులర్ మజ్జిగ పులుసులోనే అంటే మనం ఏంటంటే ఇందులో గుమ్మడి యాడ్ చేసేటప్పటికి ఒక డిఫరెంట్ టేస్ట్ అవన్నీ వస్తాయి, ప్లస్ పోషకాలు కూడా బోల్డ్ అని వచ్చేస్తాయి అన్నమాట. సో చక్కగా దీనికి ఫైబర్ యాడ్ అయినట్టు అనమాట. అంటే మనం పెరుగు అంటే లాస్ట్లో పెరుగు తినటం మనకి అలవాటు కదా, ఆ పెరుగు మజ్జిగ పులుసు వేసుకుంటే కనుక పెరుగు బదులు మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వెజిటబుల్స్ అవన్నీ కూడా ఇందులో యాడ్ అవుతాయి. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి రెసిపీ ఇది. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానికి నమస్తే.